ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము రైడింగ్ స్టార్ట్ చేసేసినాం. మళ్ళీ ఈరోజు పొద్దునే వచ్చిన. అయితే ఇంకొకటి ఏంటంటే ఎండ అయితే మధ్యాహ్నము పొద్దున్నే మధ్యాహ్నం లాగున్నది ఎండ, టూ మచ్ ఎండ అయితే కొడుతుంది. మనము ఈరోజు అయితే మనకు ఫస్ట్ పికప్ పడ్డది. ఇది వచ్చేసి 1.5 కిలోమీటర్ పికప్ ఉన్నది. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉన్నది. అయితే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు బ్రో, కొంచెం లైక్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నవారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నాకు ఏదైనా కామెంట్ పెడుతుంటే నాకు కూడా కొంచెము మోటివేషన్గా ఉంటుంది. అంటే వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి, లేదంటే ఏదైనా కామెంట్ మీరు పెడతా ఉంటే కనీసం ఏదో ఒకటి నాకు చెప్తుంటే నాకు కొంచెము మోటివేషన్ కూడా ఉంటుంది, చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకోటి కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా, మళ్ళీ డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసిన. ఇప్పుడు కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసిన ఇక్కడ. అయితే కస్టమర్ని పికప్ చేసుకునేటప్పుడు కెమెరా ఆన్లో లేకుండే. అయితే ఇతన్ని డ్రాప్ చేసిన తర్వాత స్కానర్ ఎండకి అసలు అది స్కానే అవుతలేదు. మొత్తం స్క్రీన్ మీద స్కైది రిఫ్లెక్ట్ కొట్టేసి అసలు అవుతలేదు. కొంచెం ఇబ్బంది అయింది. కస్టమర్ అయితే మనకు కొంచెం మంచిగానే మాట్లాడిండు, టైంపాస్ అయిన ఉండే. డ్రైవింగ్లో వెనకాల మాట్లాడుతూనే ఉన్నాడు ఏదో ఒకటి. అయినా అట్లా మాట్లాడితే మనకు కూడా ఇది అనిపిస్తుంది. ఇక డ్రాప్ చేసినాక కూడా మాట్లాడిండు. ఇంకా మీకు చాలా ఫుటేజ్ కట్ చేసేసిన, ఎందుకంటే మనకు టైం వేస్ట్, కంటిన్యూగా అట్లా చూడలేరు ఊరికే అని చెప్పేసి చాలాసేపు మాట్లాడిండు కస్టమర్ కూడా. అయితే ఇది సిటీ అవుట్కట్లోకి ఉంది. అయితే కస్టమర్ ఇతను కూడా మనకు ఇంతకుముందు ర్యాపిడో చేసిండంట, అదే చెప్తున్నాడు. ర్యాపిడో చేసిన నేను అని చెప్పిండు అనమాట. 2 days ఏమో చేసిన, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది 2 days చేయగానే అని చెప్పిన అనమాట. మనకు బైక్ ఉన్నది, చేసిన నేను కూడా అని సో అని చెప్పిండు. సరేలే అనేసి ఇంకా కస్టమర్తో మాట్లాడినా. ఆ కస్టమర్ని డ్రాప్ చేసినాక మనకు కొంచెం సేపు వెయిట్ చేసిన, 10-15 నిమిషాల దాకా నాకు రైడ్ పడలేదు. ఎందుకంటే ఇది సిటీ అవుట్కట్లా కాబట్టి మనకు పడ్డది ఇక్కడ. అయితే ఇది వచ్చేసి 2.5 కిలోమీటర్ పికప్ లొకేషన్ ఉంది. అయితే ఒక కస్టమర్ ఇంకొకటి ఏంటంటే నాకు రైడ్స్ పడంగానే దాని మీద కస్టమర్ నేము చూసే అలవాటు లేదు నాకు. అది ఎన్నిసార్లు గుర్తుపెట్టుకొని కస్టమర్ మేలా ఫీమేలా చూద్దామని థాటే రాదు నాకు. ఎందుకు రైడ్ పడ్డదా అతను పికప్ చేసుకోవాలా, రైడ్ యాక్సెప్ట్ చేయగానే మనకు అది ఉంటుంది పికప్ లొకేషన్, నావిగేషన్ పట్టుకొని ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాను నేను. అక్కడ పోయిన తర్వాత కూడా కస్టమర్ నేమ్ చూడ, జస్ట్ అక్కడ రీఛార్జ్ కొట్టేసి వెంబడే కస్టమర్కి మెసేజ్ కానీ కాల్ కానీ, ఫస్ట్ మెసేజ్ పెట్టేస్తా, వెంటనే కాల్ చేసేస్తానే ఉంటా మెసేజ్ పెట్టంగానే. అంటే నాకు అది కస్టమర్ వచ్చి బైక్ ఎక్కదాకా కూడా నేను ఫీమేల్ కస్టమరా మేల్ కస్టమరా అసలు ఎవరు నాకు ఐడియా, పార్సలా ఏది ఐడియా ఉండదు నాకు. అయితే నేను అక్కడ పేర్లు అబ్జర్వ్ చేయాలి. చాలామంది రైడర్స్ ఏం చేస్తారంటే అక్కడ నేమ్ వస్తుంది, నేమ్ అబ్జర్వ్ చేస్తారు. నేమ్ అబ్జర్వ్ చేసి మనకు ఫీమేల్ వచ్చింది రైడర్ మేల్ వచ్చిందని చెప్తా అంటారు. వేరే వేరే ఛానల్స్ అది చూసాను నేను. కానీ మనం అట్లా నాకు చూసి అలవాటు లేదు, అట్లా దాన్ని వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకంటే మనము ఆ పేరు అది చదివేసరికి జర మనం స్లో చదువులా, అది చదివే వరకు ఇక మన కస్టమర్ ఆ నుంచి చదువుతారని క్యాన్సిల్ కొట్టగలని చెప్పేసి వెంబడే రన్ చేస్తూనే ఉంటా బండిని. అయితే ఇక్కడికైతే ఇప్పుడు మా పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన, దాదాపు లొకేషన్ దగ్గరకు వచ్చేసిన. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ అమ్మాయిని నేను పికప్ చేసుకోవడానికి వచ్చిన కదా, ఈ లొకేషన్లో అసలు తమ్నెయిల్కి అమ్మాయిది మంచిగా వస్తుంది అనుకున్నా. అసలు వీడియో ఫుటేజ్ తమ్నెయిల్కి పెడదామనేసి అనుకుంటే చూడండి మధ్యలో ఏమైందో. కస్టమర్ అయితే ఇక్కడ ఉన్నారు, నేను ఆల్రెడీ కాల్ చేస్తుంటే అట్లా చూసిన. ఎందుకో చూడంగానే అక్కడ ఉన్న అమ్మాయి సరే వస్తున్నా అని చెప్పేసి అమ్మాయి రోడ్డు క్రాస్ చేస్తుంది. అయితే నేను అమ్మాయి మధ్యలోకి వచ్చినాక మనకు ఇక తమ్నెయిల్ మంచిగా వస్తుంది. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకు తమ్నెయిల్ క్లారిటీ వస్తుంది ఫోటో. ఇక మధ్యలో ఆటో తెచ్చి పెట్టేసిండు. ఈ ఆటో తెచ్చి పెట్టేసి కాక ఆమెను ఏదో అడుగుతున్నాడు. నేను ఇక మళ్ళీ నేను హారన్ కొట్టి ఈసారి చేస్తే వెళ్ళిపోయిండు. మంచి తమ్నెయిల్ వస్తుంది అనుకున్నా, ఆయనతో బిస్కెట్ అయిపోయింది. ఇట్లా మధ్యలో ఇట్లానే అడ్డం మన ఇబ్బంది పెడుతుంటారు. అసలు నాకు తమ్నెయిల్కి ఈ మధ్యలో తమ్నెయిల్ వస్తలేవు, మంచి తమ్నెయిల్స్. మనకు కొంచెం తమ్నెయిల్ మంచిగా పెడితేనే అట్రాక్టివ్గా ఉంటే ఎవరైనా వీడియో చూస్తారు. మంచి తమిళ దీన్ని సిటీ అవుట్కట్లో చేస్తున్నా కాబట్టి ఎక్కువ మన మేల్స్ వస్తున్నారు. రెండోది
ఏజ్ పర్సన్సే, అంటే లేడీస్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా ఆంటీలు, వాళ్ళే మనకు వస్తున్నాయి రైడ్స్. ఈ లోకల్ కదా, ఇది సిటీ అవుట్ కట్ కాబట్టి మనం సిటీకి వెళ్తే మంచి మంచి వాళ్ళు ఎక్కుతారు, అమ్మాయిలు వాళ్ళు కాలేజ్ పిల్లలు అందరు ఎక్కుతారు, అప్పుడు తమిళకి బాగుంటుంది. కానీ ఇంకా ఏం చేస్తాం, మనకు సిటీ అవుట్ కట్ అనే వస్తూనే పోతున్నట్టే. అయితే ఈ అమ్మాయిని అయితే డ్రాప్ చేసేసిన, డ్రాప్ లొకేషన్కి వచ్చేసి. అమ్మాయి జస్ట్ 2.5 కిలోమీటర్ ఉండే డ్రాప్ లొకేషన్, పికప్ లొకేషన్ రెండు సేమ్ ఉండే. అయితే డ్రాప్ చేసేసిన పాపను. డ్రాప్ చేసిన తర్వాత మనకు అమౌంట్ అయితే ఇచ్చారు, 31 రూపీస్ అయితే 31 రూపీస్ ఇచ్చేసింది. మళ్ళీ ఇంకొక కస్టమర్ దగ్గరకు వచ్చి పికప్ చేసుకున్నా. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ పికప్ లొకేషన్ ఉండే ఈ అబ్బాయిది. అయితే పికప్ చేసుకొని ఇంకా ఈ నావిగేషన్ పట్టుకొని వస్తే ఏదో జంగల్ రూట్లకి చూపించింది. ఇక కస్టమర్ని పోతుందా బండి మరి ఇటు నుంచి చూపిస్తుంది అని అంటే, పోతుందన్న ఏం కాదు, కొంచెమే ఇట్లా ఉంటుంది అన్నాడు. కొంచెం కాదు, బాగానే ఉన్నది, గట్టిగానే ఉంది ఇక రోడ్ అయితే. ఇక ఇట్లాంటి రోడ్లో వస్తే మనకు అడ్వెంచర్ చేసినట్టు ఉంటుంది. లదాఖ్ రోడ్స్ అలాంటి రోడ్స్ పోయినట్టే ఉంటాయి. నాకు చాలా తగులుతుంటే రోడ్లు, కానీ అవన్నీ మనకు వీడియోలో నేను పెట్టను, ఎందుకంటే ఇంకా కచ్చా రోడ్ ఏం చూస్తారు మీరు అనేసి నేను చాలా వరకు అయితే ఈ అడ్వెంచర్ రోడ్లు ఉంటాయి కదా చాలా తగులుతాయి నాకు. ఇంకా ఆ టైంలో అది నేను కట్ చేసేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఊకే అదంతా రోడ్ కచరా మీరు ఏం చూస్తారు అనేసి చాలా వరకు అయితే కట్ చేస్తా. ఈ వీడియోలో అయితే ఇది పెట్టిన. ఇంకొకటి ఏంటంటే చాలా క్యాన్సలేషన్ అయినాయి ఈరోజు. 8 క్యాన్సలేషన్ అయినాయి నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇది. 8 క్యాన్సలేషన్, షాక్ అయిపోయినా. ఇదేంది క్యాన్సలేషన్ అంటే, అది ఎట్లా క్యాన్సలేషన్ అవుతుంది అంటే, కస్టమర్ పికప్ లొకేషన్కి పోయిన తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే నేను ఆల్రెడీ రీచ్ అయిపోయినాక కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయకుండా క్యాన్సిల్ చేస్తారు చాలామంది. ఇక అట్లా చాలా అయినాయి. ఈరోజైతే నాకు అసలు ఎంత ఇరిటేషన్ అయింది అంటే, ఇక చాలా ఓపిక తెచ్చుకొని చేసిన, ఎందుకంటే మళ్ళీ మనకు వర్షాలు ఇట్లా పడితే కష్టమవుతుంది. అందుకే ఇంకా చేద్దామని. ఎండ అయితే కొడుతుంది గట్టిగా, అయినా సరే సమ్మర్లా ఉంది, అయినా సరే అని చేసిన. ఇంకొకటి ఏంటంటే, మనకు మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నము 2:30 వరకే చేసిన. ఎందుకనంటే అన్నీ క్యాన్సలేషన్ అయినాయి. 8 క్యాన్సిల్ అయితే మీరు అర్థం చేసుకోండి. ఈ బాబుని ఇక్కడైతే డ్రాప్ చేసేసిన, అతనైతే ఆన్లైన్ పేమెంట్ చేసేసిండు. అయితే ఇంకొకటి ఏంటంటే, మనకు ఈరోజు క్యాన్సలేషన్ చాలా అయిపోయినాయి. అన్ని చిన్న రైడ్లు, 1.5 డ్రాప్, పికప్ 2.5 కిలోమీటర్, 2 కిలోమీటర్ అన్నీ ఇట్లా చిన్నగా పడ్డాయి. సిటీ అవుట్కట్ల నుంచి సిటీలకు పోదామంటే మంచి రైడే పడలేదు. ఇక్కడిక్కడనే తిప్పిండు ఒక సరౌండ్లో. ఇంకా సరేలే మరి ఏం చేస్తామనేసి తిరిగినాము. ఓలాలో అయితే మనకు ఒకటే రైడ్ పడ్డది మార్నింగు. ఇక అన్ని ర్యాపిడోలోనే చేసిన. ఇంకొకటి ఏంటంటే, ఈరోజైతే మనకి ఎర్నింగ్ ఎక్కువ కాలేదు. మొత్తం వచ్చేసి మనకు 474 ఏమో ర్యాపిడోలో అయింది, 80 రూపీస్ ఏమో మనకు ఓలాలో అయింది. ఇక మొత్తం కలిపి మనకు 500 చేంజ్ అయింది, అంతకు మించి ఏం కాలేదు. 564 ఏమో అయింది అమౌంట్ ఇవాళ. నాకు చేయబుద్ధి కాలేదు ఇక, ఎందుకంటే అంత ఇట్లాంటి రైడ్స్ వస్తున్నాయి. అందుకే ఇక చేయాలని ఇంట్రెస్ట్ లేక ఇంకా నేను ఏం చేసిన, మధ్యాహ్నమే క్లోజ్ చేసి ఇక ఇంటికి అయితే మూవ్ అయిపోతున్నా. ఇంకొకటి, మాకు ఇక్కడ వర్షం పడుతుంది, అందుకే సౌండ్ వచ్చింది, వర్షం సౌండ్.